బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. మీడియాని మోహన్ బాబు ఇంట్లోకి తీసుకువెళ్ళింది ఎవరు? అసలు జర్నలిస్టులపై దాడులు ఎందుకు జరిగాయి? దీనిపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో మరొక ఫిర్యాదు అందింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ చూద్దాం. మోహన్ బాబుపై హైదరాబాద్ పహాడీ షరీఫ్ పిఎస్ లో మరొక కంప్లైంట్ నమోదైంది. జర్నలిస్టులపై దాడి ఘటనలో హైకోర్టు లాయర్ అరుణ్ కుమార్ ఈ కంప్లైంట్ చేశారు. మోహన్ బాబు సహా ఆయన ఇద్దరు కొడుకులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ ఫిర్యాదు చేశారు. మీడియాని మనోజ్ ఇంట్లోకి తీసుకెళ్లడంతోనే ఈ దాడి జరిగిందంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు న్యాయవాది అరుణ్ కుమార్. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ 109 సెక్షన్ కింద మోహన్ బాబుపై కేసు నమోదైంది. నిన్న 118 సెక్షన్ కింద మోహన్ బాబుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే లీగల్ ఒపీనియన్ తీసుకుని ఆ సెక్షన్ ని మార్చారు పోలీసులు. మోహన్ బాబు ఇంటి పరిసరాల్లో మీడియాపై ఆంక్షలు కూడా విధించారు. మోహన్ బాబు ఇంటి దగ్గర కూడా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఉంది. ప్రతి 2 గంటలకు ఒకసారి పోలీస్ పెట్రోలింగ్ కూడా జరుగుతోంది. మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ప్రణీత, ఒక న్యాయవాది కూడా మోహన్ బాబు ఘటనకు సంబంధించి ఒక కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఏంటా డీటెయిల్స్? కాసేపు క్రితమే పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ వెళ్ళి మొత్తం జర్నలిస్టుల పైన మోహన్ బాబుతో పాటు అతని అనుచరులు చేసినటువంటి వీరంగం పైన మరొక కంప్లైంట్ని పహాడీ షరీఫ్ పోలీసులకు న్యాయవాది ఇచ్చారు. సో ఆ రోజునటువంటి ఇన్సిడెంట్లో ఎక్కడా కూడా మీడియా తనంతట తాను మోహన్ బాబు ఇంట్లోకి వెళ్ళలేదు. అక్కడ ఉన్నటువంటి మనోజ్ ఇంట్లోకి వెళ్ళేటువంటి క్రమంలో గేట్లు తీయలేదు లోపల ఉన్నటువంటి వారు. సో దీంతో ఒకసారిగా మనోజ్ మొత్తం ఆ గేట్ని డిస్ట్రాయ్ చేయడం, ఆ తర్వాత మనోజ్ తనకి అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళందరినీ కూడా లోపలికి రావాల్సిందిగా మనోజ్ వెంట పెట్టుకొని తీసుకెళ్లడంతోనే మీడియా అందరూ అక్కడికి వెళ్ళారు. సో మీడియా వెళ్ళేటువంటి క్రమంలో అక్కడ మోహన్ బాబు కనిపించడంతో అక్కడ ఉన్నటువంటి మీడియా రిపోర్టర్ రంజిత్ అతనికి లోగో పెట్టడం, మోహన్ బాబు అతని మీద దాడికి పాల్పడడం, ఇదంతా కూడా జరిగింది. సో ఇదంతా కూడా జరగడానికి ప్రధాన కారణం మోహన్ బాబే. సో మోహన్ బాబుతో పాటు అతని కుమారులు ఇద్దరు కూడా మనోజ్తో పాటు విష్ణు, మనోజ్ లోపలికి తీసుకెళ్లడంతోనే మీడియా వెళ్ళింది. సో అప్పుడే అటాక్ జరిగింది కాబట్టి ముగ్గురు పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా హైకోర్టు అడ్వకేట్ అరుణ్ కుమార్ ఈ కంప్లైంట్ని పహాడీ షరీఫ్ పోలీసులకు అందించాడు కాసేపు క్రితమే. సో పోలీసులు దీని మీద ఫర్దర్గా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారో చూడాల్సింది. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.